మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. గీతా జయంతి మనకి భగవద్గీత ఉద్భవించిన రోజు, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు గీతాచార్యుడు అర్జునుడికి ఉపదేశించిన రోజు మనకి ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి భగవద్గీత అనేటప్పటికీ చాలామందిలో ఇంకా కొన్ని మార్పులు రావడం లేదు. కేవలం ఏదో ఒక న్యాయస్థానంలో ఒక ప్రమాణం చేసే గ్రంథంగాను, లేదా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి దగ్గర ఈ భగవద్గీత పెట్టడానికి మాత్రమే ఉపయోగపడే గ్రంథంగానే భావిస్తున్నారు. కానీ మనకి ఈ భగవద్గీత అనేది వ్యక్తి యొక్క వికాసానికి ఎంతో ఉపయోగపడే గ్రంథం అని ఎవరు ఇంకా గుర్తించట్ల. అయితే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ భగవద్గీత పారాయణలు, యజ్ఞాలు ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది. అయితే ఇంకా బాగా ప్రాచుర్యంలోకి రావాలి. ఇంకా భగవద్గీత లేని ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత అనేది ఉండాలి. ఇది భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలకి ఇది చక్కని సమాధానంగా ఈ యొక్క భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది. అందుకనే మనకి చెప్తారు, ఈ యొక్క భగవద్గీతని ఎవరైతే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ తలుచుకుని భగవద్గీత మనకి తోచిన పేజీని కానీ, లేదా ఒక ఇనుపులో పెన్నో ఏదో పెట్టుకుని మధ్యలో ఉన్న అలా పేపర్ని తీస్తే మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కార మార్గం కలుగుతుంది అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా చెప్పారు, ఎవరైతే నన్ను సర్వకాల సర్వ అవస్థల యందు తలుచుకుంటారో వాళ్ళతో ఎప్పుడూ నేను ఉంటాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పడం అనేది జరిగింది మనకి. అయితే భగవద్గీతని మనకి చెప్పే ముందర మనకి ఈ కార్తీక బహుళ అమావాస్య రోజు మనకి ఈ కురుక్షేత్ర సంగ్రామం ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆ రోజు సహజంగా మనకి ప్రతిరోజు కూడా ఒక తిథి లేదా తిథిద్వయం అనేది వస్తుంది. కానీ ఆ రోజు మనకి 3 తిథిత్రయం అనేది వచ్చింది. అంటే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎలా చూసుకుంటాం, ఇక్కడ ఈ అమావాస్య అనేది అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రం చంద్రబలం చాలా అవసరం. కానీ ఇలాంటి యుద్ధానికి మాత్రం అమావాస్య చాలా మంచిది మనకి. కాబట్టి అలాంటి యుద్ధం అనేది ఈరోజు మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే యుద్ధం మొదలుపెట్టారో ఆ యుద్ధంలో తన యొక్క ఈ అర్జునుడు ఒకసారి కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్న వారందరినీ చూసేటప్పటికీ వాళ్ళల్లో తన గురువులను, మిత్రులను, బంధువులను వీళ్ళందరినీ చూసి ఒక విషాదానికి లోనయ్యాట. ఏమిటి వీళ్ళందరినీ చంపి నేను ఇప్పుడు ఈ రాజ్యాన్ని సంపాదించుకోవాలా అని చెప్పి. అప్పుడు అర్జున విషాదయోగంగా మనకి భగవద్గీత మొదలవుతుంది, మొదటి అధ్యాయం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడని చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజులు వెళ్ళిపోయిన తర్వాత భీష్మాచార్యుల వారు 10వ రోజు కింద పడిపోతారు యుద్ధం చేసి. అప్పుడు ఈ సంజయుడు ఈ యొక్క వార్తని ధృతరాష్ట్రుడికి తీసుకువెళ్తాడు. ఇలా భీష్మాచార్యుల వారు పడిపోయారు, మరి ఏమిటి అని చెప్పండి. అప్పుడు అడుగుతాడనమాట, అసలు ఏం జరిగింది, యుద్ధంలో ఏం జరుగుతోంది అని చెప్పి. మనకి మొదటి దాంట్లోనే అక్కడ మనకి గీతలోనే వస్తుంది ధృతరాష్ట్ర వాచ అని చెప్పి. అప్పుడు అడుగుతాడు, దాని తర్వాత సంజయుడు చెప్తాడు. దాని తర్వాత అంతా కూడా ఈ అర్జునుడికి కృష్ణుడికి జరిగిన సంభాషణ, అర్జున విషాదయోగం, దాని తర్వాత అంతా కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో ఈ శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతను ఉపదేశించడం అనేది జరిగింది. నిజంగా భగవద్గీత ఉపదేశం అనేది కేవలం అర్జునుడికేనా అంటే కాదు. ఎందుకంటే ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఇప్పుడు చాలామందికి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం చూసుకుంటే పిల్లల్లో ఒక స్టెబిలిటీ అనేది లేదు. ఎంత సమస్య వచ్చినా కూడా ఆత్మహత్యలు, లేకపోతే ఏవేవో రకరకాల మార్గాలకు వెళ్ళిపోవడం, లేదా అదేదైనా ఒక చెడు సావాసాలు, ఏదో ఒక చెడు అలవాట్లు నేర్చుకోవడం, ఇలాంటివి అయిపోతున్నాయి. అంటే ఇది వరకు చెప్పేటప్పుడు కూడా ఇది వరకు మామూలుగా ఇప్పుడున్నప్పుడు పూర్వ రోజుల్లో కూడా వీళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఉండే కథలు కానీ, దానికి సంబంధించిన శ్లోకాలు కానీ, ఇలా భగవద్గీత శ్లోకాలు కానీ, ఇవన్నీ మనం పురాణాల ద్వారా మనిషి స్థిరత్వాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని నిలుపుకుందుకు సంబంధించినవన్నీ కథలు, ఇవన్నీ శ్లోకాలు పిల్లలకు నేర్పేవారు. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడున్న రోజుల్లో అయితే అసలు ఏమీ లేవు. కాబట్టి ఏమవుతుందంటే పిల్లలు
వాళ్ళకి క్యాపబిలిటీ లేదు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలనే లేదు. ఇప్పుడు అర్జునుడు చూడండి, అంత అంత తెలిసిన వాడైనా ఆ సంగ్రామంలో తన యొక్క సోదరుల్ని, అలాగే అంటే వాళ్ళ యొక్క సోదరులు అంటే కౌరవుల్ని వాళ్ళని చూసేటప్పటికి వీళ్ళందరినీ చెప్పి, గురువుల్ని చూసి వీళ్ళందరినీ చూసి చంపి నేను రాజ్యాన్ని తీసుకోవాలా అని ఎలా కింద పడిపోయాడు, నేను చేయలేకపోతున్నానని. అలాగే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పిల్లల్లో కూడా ఇంచుమించు అదే మనస్తత్వాలు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ పిల్లలకి కావాల్సింది ఒక స్థిరమైన దృఢమైన ఒక నిర్ణయాన్ని ఏర్పరచుకోవడం. ఎటువంటి సమస్యను వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి, నిలబడడం, తెలివిగా ముందుకెళ్ళడం, ఒక జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎలా ఎదిరించాలి, ఎలా నిలబడగలగాలి మనం సమాజంలో అని చెప్పి తెలుసుకోవడానికి భగవద్గీత అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉంచుకోండి. పిల్లలకి ముఖ్యంగా భగవద్గీత అనేది తప్పకుండా నేర్పండి. ఈ గీతా జయంతి రోజు మాత్రం మనకి భగవద్గీతను చదవడం, అలాగే భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు పారాయణ చేయడం, కనీసం అర్థం మేము చదవలేకపోతున్నాం, మాకు నోరు తిరగదు అనుకున్నప్పుడు కనీసం దాని తాత్పర్యమైనా చదువుకుని ఆ యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.